నాగర్ కర్నూలు జిల్లాలో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి 64 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడలో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి భోజనం తిన్న తర్వాత 64 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాత్రి భోజనంలో వంకాయ, ఆలుగడ్డ కూర తిన్న తర్వాత అస్వస్థతకు గురైనట్లు విద్యార్థులు తెలిపారు. మధ్యాహ్నం భోజనంలో ఇచ్చిన పెరుగు పుల్లగా వాసనతో కూడి ఉందని, సాయంత్రం ఇచ్చిన స్నాక్స్ లో పకోడీ కూడా తిన్నాము అని విద్యార్థులు తెలిపారు. జిల్లా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల పరిస్థితిని స్థానిక ఆర్డీఓ తహసీల్దార్, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పర్యవేక్షించారు. నిన్న నైట్ పిల్లలు వచ్చారు గురుకుల్ హాస్టల్ నుండి ఉయ్యాలవాడ. మెయిన్గా స్టమక్ పెయిన్, వామిటింగ్స్, మోషన్స్ అని వచ్చారండి. కానీ అందరూ వైటల్ స్టేబుల్గానే ఉన్నారు. 64 మెంబర్స్ అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు క్రిటికల్గా ఎవరూ లేరు. అందరూ వైటల్ స్టేబుల్గానే ఉన్నాయి. అందరూ అబ్జర్వేషన్లోనే ఉన్నారు. సుపీరియర్స్ కానీ అందరికీ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా చూసుకుంటున్నారు. సెవెరల్ రౌండ్స్ కూడా వేసాము. అందరి కండిషన్ అయితే స్టేబుల్గానే ఉంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్ భాస్కర్, విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? మహేశ్వరి, నాగర్ కర్నూలు జిల్లాలోని జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 64 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నిన్న మధ్యాహ్నం నుంచే భోజనం తర్వాత వాళ్ళంతా కూడా వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుండటంతో వాళ్ళందరినీ కూడా జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. రాత్రి 9:30 ప్రాంతంలో 64 మందిని తరలించడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి స్టేబుల్ గా ఉన్నప్పటికీ కూడా నిన్న మధ్యాహ్నము సరిగా తోడుకున్నటువంటి పెరుగు తినడం వల్ల ఈ రకమైన సమస్య వచ్చిందని ఆ యొక్క కళాశాల ప్రిన్సిపాల్ చెప్పడం జరుగుతుంది. వైద్యులు మాత్రం ఇచ్చినటువంటి ఒక విద్యార్థులకు ఎవరికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి లేదు, వాళ్ళందరూ స్టేబుల్ గా ఉన్నారనే విషయాన్ని చెప్తున్నారు. కానీ తరచుగా జరుగుతున్నటువంటి యొక్క ఫుడ్ పాయిజన్ లో మాత్రం తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తమవుతుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలనేటువంటి విధంగా తల్లిదండ్రులు సూచిస్తున్నారు. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ విజయ్ భాస్కర్.